శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏది? జగదాత్రి? నేనేమి ఎక్స్పెక్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయాలంటే నేను అలా అడిగా కావాలని, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది, క్లైమాక్స్ కూడా మీకు తెలుస్తుంది. ఎన్ని రోజులు డైలీ సీరియల్ అంత కథ ఉండదు. 1 వీక్ కథ వేసుకుంటే అంటే అవుట్ లాస్ట్ క్లైమాక్స్ ప్రిపేర్ అయ్యి ఉండరా అసలు క్లైమాక్స్ దాకా ఇది 100 ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్ తీసేటప్పుడు కనీసం ఓ 15 ఎపిసోడ్ 20 ఎపిసోడ్ కథ అనుకుంటాం. ఎండ్ దాకా అనుకోం, ఒక కోర్ పాయింట్ పట్టుకుంటాం. ఎలా ట్రావెల్ అవ్వాలి హీరోయిన్, అవతల పక్క ప్రొటాగనిస్ట్, ఇవే అనుకుంటాం తప్ప వేరే అలా ఫ్లో వెళ్తూ ఉంటది అంతే. వీక్ కథ మారిపోతూ ఉంటది, రేటింగ్ ని బట్టి కథ మారిపోయింది. జస్ట్ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో సీరియల్ కి కథ ఉండదు, క్యారెక్టరైజేషన్స్. దాన్ని అటు ఇటు మార్చుకుంటూ మీకు నచ్చినట్టు క్యారెక్టర్ పట్టుకుంటే చాలు సీరియల్ వెళ్ళిపోయింది. బట్ మీకు ఒక తెలియని లిబర్టీ ఇచ్చినట్టున్నారు కదా, సినిమాటిక్ లిబర్టీ. ఎలాగా మీ సినిమాలో ఉండదు అంత లిబర్టీ? అంత ఉండదు. ఇప్పుడు నేను వేరేది కూడా చామంతి చేసిన, చామంతి కూడా బాగానే ఉంటది. కానీ ఫ్యామిలీ స్టోరీ రెగ్యులర్. ఇటు 2 సీరియల్లో కనుక ఇదే అయితే నాకు బోర్ కొట్టేది. ఇది యాక్షన్, ఇది ఫ్యామిలీ కాబట్టి ఓకే, ఒక వీక్ అటెల్లో ఒక వీక్ కవర్ అవుతుంది. ఈ కళారంగానికి మీకు ఉన్న అనుబంధం ఏంటంటే చిన్న చైల్డ్హుడ్ లో? ఈ కళారంగానికి మీకు ఉన్న అనుబంధం ఏంటంటే? నాకు నిజంగా ఏం లేదు. సినిమాలు తక్కువ చూసాను, సినిమాలు తక్కువ చూసాను. మరి ఎలా వచ్చారు అసలు దీనిలో? అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చా. ఇంత అన్ఎక్స్పెక్టెడ్ ఏంటి మరి? అంటే అప్పుడు కొంచెం జర్నలిజం, పోనీ జర్నలిస్ట్ అవ్వాలని జర్నలిజం ఏం కాదు, చిన్నప్పుడు కొంచెం పాలిటిక్స్ లో ఎక్కువ తిరిగే వాళ్ళం. ఇటు అటు తిరిగి ఇదైతున్నాడు అని ఏదో చేసి పంపించాలనే థాట్లో ఉన్నారు ఇంట్లో వాళ్ళంతా. ఆ టైంలో ఏది ఇంట్రెస్ట్ అంటే జర్నలిజం ఇంట్రెస్ట్ అని జర్నలిజంకి వెళ్ళి అది పిక్ అవ్వలేదు. సరే ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఆ టైంలోనే కొంచెం ఎలక్షన్స్ నడుస్తున్నాయి, బయటికి పంపిద్దామని ఇటు పంపించారు. ఇంట్లో వాళ్ళే పుష్ చేసి పంపించారు. వాళ్ళకి ఏమన్నా ఉండేదా మీ మీద అలాంటిది, అట్లే ఉండాలని? అలాగే అంటే ఆ టైంలో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. కరెక్ట్ గా ఒక్కడనే ఉన్నా కదా, ఫస్ట్ ఇక్కడ ఉండకూడదు, ఊళ్ళో వాళ్ళందరూ ఏదో మాట్లాడుతూ ఉంటారు కదా, పంపిద్దామని అలా. సో ఆర్టిస్ట్ అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయండి? అసలు లేవా? ఎందుకు లేదు, నేను అనుకోలేదు కదా, డైరెక్టర్ అవుతాను నేను అనుకోలేదు. మేబీ మీ టీము, మీ జీవాళ్ళు ఉన్నారు ఇప్పుడు, ఫర్ సపోజ్ వాళ్ళు ఫోర్స్ చేసి ఈ క్యారెక్టర్ నువ్వైతేనే బాగుంటది, పక్కన వేసి అంత ఆలోచించాను అంటే, ఒకవేళ పుష్ చేస్తే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎలా పుష్ చేశారు? నేను కెమెరా ముందు చేయలేను. ఎంత పుష్ చేసినా అటువైపు అయితే అడగలేరా? ఇప్పుడు కూడా కష్టంగానే ఉన్నా. సో ఇప్పుడు ఐ మీన్ తర్వాత ఇందులోకి వచ్చిన తర్వాత మెల్లగా సినిమా తీయాలి మాట్లాడతాం కానీ కెమెరా ముందు కష్టం. బట్ ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత సినిమా తీయాలి అనే ఆలోచన లోపల వచ్చేస్తుంది. ఎలాంటి సినిమా తీయాలి అనుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్? నాకు క్రైమ్ డ్రామాలు అంటే ఇష్టం. అట్లే ఇదే ఇంకా మొత్తం మీకు టేస్ట్ తగ్గట్టే వచ్చింది. కరెక్ట్ గా అయితే క్రైమ్ డ్రామా. అంటే నాకు ఆర్టికల్ కొంచెం ఇలానే ఉండేది, అది చూసే నాకు దీనికి అబ్బాయి చేయగలుగుతాడని పెట్టారు అప్పుడు. సో ఇప్పుడు మొన్న ఐబొమ్మ పెద్ద ఇష్యూ అయింది, ఐబొమ్మ రవి గురించి. అది అంటే ఇన్స్పైర్ అవుతారు జనాలు. ఐబొమ్మ రవిని ఏకంగా ఎవరితో పోల్చారు? మనకి శివాజీ సినిమాలో ఆయనతో పోల్చి, శివాజీ సినిమాలో రజనీకాంత్ గారితో పోల్చి మీమ్స్ చేయడం, ఆయన అరెస్ట్ చేయడం వెనక చాలా మంది వాళ్ళు గొంతు ఎప్పుడు ఇలాంటివన్నీ జరిగినాయి. ఇన్ ఫ్యూచర్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇంట్లో ఉండే మహిళలందరూ మాకు గన్ కావాలి, మాకు ఒక గన్ కావాలని అడిగితే ఏంటి మీ పరిస్థితి? వాళ్ళకి ఎందుకు ఇస్తారు? కాదు, మిమ్మల్ని అడగరు, వాళ్ళ హస్బెండ్ పుష్ చేస్తారు, అడుగుతారు, మీ మొహంలో పెడతారు. అప్పుడు అందరూ మీమ్స్ లో మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యేది తీసారు ఇదంతా. అమ్మాయి ఐపీఎస్ కాబట్టి అమ్మాయి దగ్గర గన్ ఉంది, అందరి దగ్గర ఉండదు. అంటే అవ్వలేరు కదా గృహిణులు అందరూ ఐపీఎస్ అవ్వలేరు, బట్ గన్ అయితే కొనుక్కోవచ్చు కదా మార్కెట్ లో. అప్పుడు వేరే కంట్రీకి వెళ్ళాలి. నైస్. సో ఐ మీన్ సీరియల్స్ లో మీకు ఎవరండి మీ ఉంటారు కదా, మీ ఆర్టిస్టులు అందరూ మీ కిడ్స్ అని సరదాగా అంటున్నాను, బేసికల్ అంటూ ఉంటారు కదా, డైరెక్టర్ కిడ్స్ అంటూ ఉంటారు కదా, ఏ సెట్స్ లో ఆ సెట్స్ లో. మీకు ఎవరు నాటీ ఎవరు మీ దానిలో, మీ సెట్స్ లో మొత్తం ఎవరు నాటీ ఐ మీన్ అల్లరి చేసే వాళ్ళు ఎవరు ఎక్కువ? ఇప్పటికీ స్టిల్ యంగ్స్టర్ లాగా ఉండేది ఎవరు? చామంతిలో హీరో ఉంటాడు ప్రేమ్, బాగా ఇప్పటికి ప్యాంపర్ ఎక్కువ ప్యాంపర్ ఏం చేయాలి కానీ ఎక్కువ చేస్తూ ఉంటాడు, ఇక వదిలేయడమే. ఓకే, ఎవరి మీద ఐ మీన్ ఎవరంటే మీకు పర్సనల్లీ బాగా క్లోజ్ ఏం కాదు, జగదాత్రిలో మీనన్ క్యారెక్టర్ ఉంది కదా, అది నాకు బాగా ప్యాషన్ అనమాట. ఆయన క్యారెక్టర్ ని డిజైన్ చేసుకుంటాను పర్టికులర్ గా. ఓకే, అదే అంటే ఆన్ స్క్రీన్ క్యారెక్టర్ మీకు ఇష్టం? ఓకే, ఆన్ స్క్రీన్ పర్సనల్ కూడా మంచి ఆయన. ఆ క్యారెక్టరైజేషన్ నాకు బాగా ఇష్టం. ఫస్ట్ ఆ క్యారెక్టర్ అనుకోగానే నేను ఛానల్లో కూడా ఇతనితో వెళ్దాం అంటే ఓకే అన్నారు అనమాట. మీరే సజెస్ట్ చేశారు? ఒక్క క్యారెక్టర్ నేను సజెస్ట్ చేసుకున్నాను.
నాకు బాగా నచ్చి. అంటే ఆర్డీకేలో నాకు ఒక ఐఏఎస్ క్యారెక్టర్ చేశాడు, అక్కడ కనెక్ట్ అయ్యా. ఆ క్యారెక్టర్ బాగా చేస్తాడు అని. ఇందులో మాఫియా డాన్ క్యారెక్టర్ అది ఒకటి. సో స్టార్టింగ్ ఐ మీన్ చాలా మంది అంటా ఉంటారు కదా, ఎందుకు తెలుగు ఇండస్ట్రీలో వేరే భాషా నటులను తీసుకొస్తున్నారు సీరియల్స్ లో అని. దానికి మీకు ఏమన్నా అవగాహన ఉందా? అంటే చాలా మందికి మాకు తెలీదు, బట్ సీరియల్స్ పండిన తర్వాత వాళ్ళకే గుళ్ళు కడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. చాలా మంది కన్నడ ఆర్టిస్టులు అని అంటారు, మళ్ళీ వీళ్ళే వాళ్ళందరికీ ఒక క్రేజ్ చూస్తే మీరు మతిపోద్ది, అంత రేంజ్ లో క్రేజ్ ఉంది. తెలుగులో లేరు కదా అంత. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు తెలుగులో. అదే అంటున్నారా? ఓకే, తెలుగులో లేరు కదా. ఇన్ కేస్ ఉన్నా కూడా పర్టికులర్ గా మన సీరియల్స్ కి అనేసరికి ఎక్కువ డేట్స్, పలానా ఫెస్టివల్ వస్తుంది, మేము వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి అంటారు. లేదా మా మామయ్యకి బాగాలేదు, ఏదో రీజన్స్ ఉంటాయి కదా. వాళ్ళు వస్తే ఇక్కడ ఉంటారు, షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతారు. సో దానికి ఎక్కువ అన్నమాట. డే బ్రేక్ ఇవ్వలేరు కదా షూట్. అది ఒక నాకు తెలిసిన వాటికి అయితే అంతే. సో ఇక్కడ ఉండే వాళ్ళకి ఏదో ఒక కారణం రావచ్చు, ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం కానీ ఏదో ఒకటి ఉంటుంది, అవుతుంది కదా, ఖచ్చితంగా అవ్వకుండా ఉండదు. వాళ్ళైతే టెక్నీషియన్ అంటే లేకపోయినా షూట్ చేయొచ్చు, ఆర్టిస్ట్ ఖచ్చితంగా కావాలి కదా. అది సో మీరు పర్సనల్లీ ఎప్పుడైనా ఫేస్ చేశారా? పేర్లు ఏం చెప్పొద్దు కానీ, ఇంతకుముందు ప్రీవియస్ మీరు ఏడీ కింద చేసినప్పుడు కానీ, ఎప్పుడైనా ప్రీవియస్ గా ఇయర్స్ బ్యాక్ చేసినప్పటి నుంచి ఎవరైనా అలా చూసారా లైవ్ లో కొంచెం ఇబ్బందులు పడ్డం, సడన్ గా ఆర్టిస్ట్ వెళ్ళిపోవడం, ఇబ్బందులు పడ్డం? అంటే ఇక్కడ వాళ్ళు జరిగారు, అక్కడ వాళ్ళు జరిగాయి. అదేలేండి, ఇప్పుడు దూరంగా ఉన్నవాడికి ఏంటంటే మేజర్ రీజన్ ఉంటే తప్ప వెళ్ళడు, దగ్గర ఉండేవాడికి ఏంటంటే చిన్న రీజన్ కూడా వెళ్ళాలనిపిస్తా ఉంటుంది. ఎందుకు నిన్నే పిల్లాడుతుంది సీరియల్లో హీరోయినే సడన్ గా మా బ్రదర్ కి యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఈ ఫోన్ లిఫ్ట్ చేయాల, బెంగళూరు వెళ్ళిపోయింది, ఫోన్ లిఫ్ట్ చేయాలి, ఏం చేయాలో అర్థం కాలే. వెళ్ళేటప్పుడు మేము ఒక షార్ట్ ఏదో దేనికో తీసాం, ఒక పేపర్ పెట్టి మార్కెట్కి వెళ్తుంది, లేచాక కాఫీ అక్కడ ఉంది తీసుకోండి అని. దాన్ని సూసైడ్ లెటర్ కింద కన్వర్ట్ చేసి ఈవెంట్ ఎక్కడో గోన్ సంచిలో పెట్టి ఎక్కడో ఫారెస్ట్ లో పడేసాం. ఆ గోన్ సంచి కదులుతా ఉంటది అంతే. హీరో పిచ్చోడు తిరిగాడు, జూబ్లీ చెక్ పోస్ట్ అన్ని తిరుగుతూ ఉంటాడు. అలా కంపేర్ చేసి చేసాం అనమాట. ఆ లెటర్ సూసైడ్ లెటర్ కింద పెట్టి హీరోయిన్ లేకుండా అట్లా 1 month ఆల్మోస్ట్ చేసాం. ఫస్ట్ టైం సీరియల్ లో హీరోయిన్ లేకుండా షూటింగ్ చేయడం. ఈవెన్ అంటే ఆవిడ్ని మొత్తం అసలు ఆవిడ లేకుండానే ఒక సీన్ క్రియేట్ చేయడం అనేది అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది. అది ప్రభు గారు స్క్రీన్ ప్లే దానికి అలా జరిగిపోయింది. అది మార్చేస్తారు అప్పుడు. ఓకే, సో మీకు మామూలుగా సీరియల్ గైడ్ లైన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు బిగ్ బాస్ ఒకటి సెలెక్ట్ అయ్యి వెళ్తా ఉన్నారు చాలా మంది. మానస్ లాంటి ఆయన వెళ్ళారు, అప్పుడు మంచి సీరియల్ నడుస్తూ ఉంది. ఇప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు రేపు పొద్దున్న వెళ్ళారు అనుకోండి, గైడ్ లైన్స్ ఎలా ఉంటాయి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవి ఉంటాయి కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవో అంటారు. అది మనకి తెలియదు, ఛానల్ తో ఉంటది అగ్రిమెంట్, వాళ్ళకి ఛానల్ ప్రొడక్షన్. అంటే మీరు కూడా సడన్ గా వెళ్ళిపోతారంటే ఒప్పుకోరు కదా, మీరు సీరియల్ మార్చాలి, స్క్రీన్ ప్లే మార్చాలి. ఒకవేళ ఎవరైనా వెళ్తున్నారంటే అగ్రిమెంట్ రాసేసుకుంటారు అందరూ. ఆల్రెడీ 2-3 ప్రాజెక్టులు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉండదు కానీ అగ్రిమెంట్, మిగతా అందరికి అగ్రిమెంట్ చేసేస్తారు. సో అవి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అంటే మీకు సడన్ గా రేపటి నుంచి ఈమె ఉండట్లేదు, క్యారెక్టర్ చేంజ్ ఓకేనా? ఇక అంతే, క్యారెక్టర్ మీదే మెయిన్. పర్సనల్ ఆర్టిస్ట్ కాబట్టి క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేసుకుంటే చాలు, ఆ క్యారెక్టర్ ఇంకెవరన్నా చూస్తారు. బట్ ఇందాక స్టార్టింగ్ లో మీరు ఒక మాట అన్నారు, అంటే ఎవరన్నా ఇన్పుట్స్ చెప్తా ఉంటే తీసుకుంటాను అని. తీసుకుంటాను, ఆడియన్స్ చెప్తా ఉంటే. సో మన ఆడియన్స్ కూడా ఒక మాట చెప్దాం ఫస్ట్నే. సో ఆడియన్స్, జగదాత్రి మీకు తెలుసు కదా, ఒక తోపు సీరియల్. ఆ సీరియల్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆ సీరియల్ ఏమన్నా మార్పులు చేర్పులు కావాలనుకుంటే మీ రిక్వెస్ట్ మాకు కింద కమెంట్స్ లో పెట్టండి, ఆయన కూడా చదువుకుంటారు, మేబీ మారుస్తారేమో. ఓకేనా? లైవ్ లో ఓకే అన్నారా? పర్సనల్ లైఫ్ ఏంటంటే పేరాలు రాసి పెడతారు, స్క్రిప్ట్ కూడా పెడతారు వాళ్ళే రాసి. నా దగ్గర చాలా ఉన్నాయి. మళ్ళా మా ఇంటికి కూడా లెటర్స్ రాసి పెడతారు. ఇప్పటికీ లెటర్స్ వస్తున్నాయి, ఛానల్ కే వస్తుంది. దీప్తి కోట వస్తుంది, నాకు ఒకటి వస్తుంది. ఒక్క పర్సన్ రాస్తారు, ఎవరో అబ్బాయి రాధం కూతురు నుంచి రాస్తాడు, రెగ్యులర్ గా రాస్తాడు. యాక్చువల్లీ 1-2 months నుంచి రావట్లేదు. నాకు తెలిసి ఒక 100 పైన లెటర్స్ వచ్చినాయి నాకు. ఎగ్జామ్స్ లో ఉంటాడు ఏదన్నా, మేబీ 2 months నుంచి. మీరే ఫోన్ చేసి ఎందుకు నీకు పిచ్చా ఈ లెటర్స్ ఎందుకు రాస్తా రిప్లై ఇచ్చారా? చేద్దాం అనుకున్నా, చాలా సార్లు వేరే వాళ్ళు కూడా చెప్పారు, చేసి చెప్పే అంత టైం వేస్ట్ చేసుకుంటాడు ఈ లెటర్స్ రాసి అన్ని. బట్ తెలియని ఒక హ్యాపీనెస్ మీకు ఉంటది కదా, ఒక ఎంత అభిమానం. అసలు మరి అంత ఉండకూడదులే, అది ఎక్కువ ఉంది. సో పర్సనల్ లైఫ్ లో ఏంటంటే, ఇప్పుడు ఎక్కడికన్నా పెళ్ళికి వాటికి వీటికి ఫంక్షన్స్ అస్సలు వెళ్ళరా? ఫంక్షన్స్ కి ఎప్పుడైనా గెట్ టుగెదర్లు ఉంటాయి కదా, మీ ఫ్యామిలీ వాళ్ళందరూ కలవడం ఎప్పుడు అవ్వలేదు? అది మాది విజయవాడ, వెళ్తే మమ్మీలో వస్తుంది తప్ప మేము ఇప్పుడు అక్కడ అయితే ఫ్యామిలీతో కలవడం పెద్ద కుదరలేదు. వాళ్ళ నుంచి కాల్స్ వస్తాయా మీ ఫ్యామిలీ మెంబర్స్? వాళ్ళు నాకు రావు, మా అమ్మకు వస్తాయి. మీకు ఎప్పుడు కనెక్ట్ చేయలేదా? ఒకసారి మాట్లాడు, మావయ్య మాట్లాడతాడు అంటే. నాకు వరుసలు కూడా తెలియదు. బట్ స్టార్ లో చూస్తారా ఎప్పుడైనా వెళ్తే? విజయవాడ వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత
నేను అసలు మీరు ఇంటికి వెళ్ళినా కూడా మా ఇంట్లో నుంచి బయటికి కూడా రాను, ఇంట్లోనే ఉంటా. మీరు వచ్చినట్టు కూడా మీ మమ్మీ ఎక్కడ లీక్ చేయరా, పేపర్ లీక్ చేయరా మీ చుట్టాలకి? నాకు కొంచెం మొహమాట ఎక్కువ అని ఎక్కువ ఇబ్బంది పెట్టరు. సో ఇంట్రోవర్ట్స్ ఆర్ మోర్ క్రియేటివ్ పర్సన్స్ అని అంటూ ఉంటారు. మీరు అప్రూవ్ చేస్తారా, దాన్ని అగ్రీ చేస్తారా? అట్లనే లేదు, ఎవరికి థాట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. బయట పెట్టలేని భావోద్వేగాల్ని అలా దాచుకుని ఇప్పుడు సీరియల్లో పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉంటాయి ఉంటాయి, చెప్పలేం కానీ ఉంటాయి. అంటే కొన్ని ఐ మీన్ సమాజంతో చెప్పాలనుకున్నవి కూడా కొన్ని మెసేజ్లు అలాంటివి ఏమన్నా ఏంటి? అలాంటిది ఒకటి చెప్పండి, మీ పర్సనల్ భావోద్వేగాన్ని ఇదే ఎపిసోడ్లో పెట్టిందంటే రీసెంట్గా ఒక ఫాదర్ సూసైడ్ చేసుకోబోతూ ఉంటాడు. అంటే వాళ్ళ కూతురు గురించి, అంటే మనకి ఇప్పుడు వీక్లీ ఫైనాన్స్ ఇస్తూ ఉంటారు కదా, ఆ వీక్లీ ఫైనాన్స్ ఇస్తూ ఉంటే కూతురుని ఏదో కొంచెం వల్గర్ వర్డ్స్ వాడి టీచ్ అయిపోతూ ఉంటే ఫాదర్ ఏం చేస్తాడు, గల్లీలో అందరి ముందు చేశారని చెప్పేసి అతను వచ్చి పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుందామని అందరు చంపుతారు అనమాట. అక్కడ కూతురికి ఒక మెసేజ్ ఇస్తుంది జేడీనే, అది అలాంటిది దగ్గర. అది రియల్ గా ఎప్పుడన్నా అట్లానే కదండి, నేను మామూలుగా రెగ్యులర్ చూస్తుంటే ఇండిపెండెంట్ గా ఉంటే ఉమెన్ స్ట్రాంగ్ గా ఉంటారు మోస్ట్లీ. ఇండిపెండెంట్లీ లేకపోతే కష్టం అనమాట. ఇన్ కేస్ హస్బెండ్ ఎక్స్పైర్ అయినది ఏదైనా ఉంటది కదా, అప్పుడు లీడ్ చేయడం ఫ్యామిలీ కష్టం. సో పవర్ఫుల్, ఎంత పవర్ఫుల్ రోల్ రాసినప్పుడు ఒకవేళ మీకు ఇందాక నేను బడ్జెట్ రెస్ట్రైన్స్ ఏం లేకుండా ఐ మీన్ ₹1,00,00,000 అన్నాను కదా, అలాగ ఒకవేళ మనం ఫస్ట్ టైం కదా, చాలా పవర్ఫుల్ రోల్ కదా, కనెక్ట్ అవుద్ది. ఒక హీరోయిన్, సిల్వర్ స్క్రీన్ హీరోయిన్ ఎవరినైనా నీ మైండ్లో ఉన్న ఒక 5గురిని రాసుకురా అని చెప్పుంటే మీ టీము, ఐ మీన్ మీ జీ తెలుగు వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఏం చేసేవారు? ఎవరిని తీసుకునేవారు ఒక 5గురిని మైండ్లోంచి? అంత ఆలోచించలేదు. ఒకవేళ చెప్పుంటే ఏం చెప్పేవారు? ఒక 5గురు పేర్లు చెప్పండి, మనం ఏమైనా ట్రై చేద్దాం. లేదు చెప్పండి అసలు. ఒకవేళ పోనీ ఇప్పుడు అడుగుతున్నాం, ఒకవేళ జగదాత్రి అంటే మీ మైండ్లో అంటే లిమిటేషన్స్ లేవు, మీరు హాలీవుడ్ నుంచి కూడా లాక్ రావచ్చు అనుకోండి ఫర్ సపోజ్, అంత ఉన్నప్పుడు ఎవరు ఉంటారు జగదాత్రికి? మీ జగదాత్రి ఎవరు అవుతారు అప్పుడు? నేను ఎంత నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు చెయ్యండి, ఇప్పుడు ఇమాజిన్ చేయండి. అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయమంటున్నాం మేము. మీ దృష్టిలో ఎవరు సెట్ అవుతారు హీరోయిన్స్ లో? ఒకరి పేరు చెప్తే ఇంకొకరు సినిమా కదా మనకు సంబంధం. మీరు ఎంత తెలివిగా ఉన్నారంటే ఒకరి పేరు చెప్తే రేపు పొద్దున్న ఇంకొక హీరోయిన్ తో నేను సినిమా తీస్తానేమో, మళ్ళీ ఏదో అవుతాయి అన్నట్టు. అంత ఇమాజినేషన్ లోకి వెళ్ళలేదు, జస్ట్ ఇమాజిన్ చేసుకోలేదు ఎప్పుడు అసలు ఒక హీరోయిన్ మనకి ఎవరు సెట్ అవుతారు ఈ క్యారెక్టర్ కి అని, క్యారెక్టరైజేషన్ కి. లేదు మీకు పర్సనల్లీ హీరోయిన్స్ ఐ మీన్ ఫేవరెట్ హీరోయిన్? ఫస్ట్ దీప్తితో అనుకున్నప్పుడు కూడా దీప్తి సెట్ అయిద్దా అనే థాట్ లో ఉన్నా కానీ, కాకపోతే మనకు కంఫర్ట్ కదా, ఆల్రెడీ ఒక ప్రొవైడ్ చేస్తున్నాం, సింక్ అవుతుంది, ఏమైనా చేయించుకోవచ్చు అనే థాట్ లోనే ఉన్నా, అంతే తప్ప నేను ఎక్కువ ఆలోచించాల. వచ్చిన తర్వాత మనకి కన్వర్ట్ ఎలా కావాలో అలా మార్చుకుంటే సరిపోయింది. సో పరభాష అన్నట్లు ఎవరైనా ఉన్నారనుకోండి, అంటే లాంగ్వేజ్ రాకపోతే, దీప్తి గారికి తెలుగు ఈజీగా వచ్చు, ఆవిడ పర్లేదు, తెలుగు అమ్మాయి కాబట్టి. సో ఎవరన్నా లాంగ్వేజ్ రాని వాళ్ళు ఉంటే వాళ్ళతో ఏమన్నా ఇష్యూస్ ఉంటాయి, మీరు ఇబ్బందులు ఉంటాయా? మన ఓడిపోతారు మధ్యలో జరుగుతున్నాయి ఆల్రెడీ. అది ట్రాన్స్లేటర్ ఉంటారా మధ్యలో? ట్రాన్స్లేటర్ ఎవరు ఉండరు, మనమే అర్థమయ్యేలా చెప్పాలి, లిప్సింక్ అవ్వాలి కదా మనకి, ట్రాన్స్లేటర్ ఉన్నా. అంటే ఆ భావోద్వేగాలను సరిగ్గా వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు కదా, ఇంగ్లీష్ లో కొంచెం చెప్పొచ్చు, హిందీ తోడా అని చెప్పి ప్యాజ్ డాలో అని చెప్పి ఏదో చెప్పొచ్చు, ప్యాజ్ బదులు ఏదో హిందీ మాక్సిమం అర్థమైంది కదా, వచ్చిన హిందీతో వచ్చిన ఇంగ్లీష్ తో మేనేజ్ చేయడం. నో ట్రాన్స్లేటర్, బట్ ఇష్యూస్ నడుస్తూ ఉంటాయి. అంటే లాంగ్ రన్ కదా ఒక సినిమా అనుకోండి, ఆ సినిమాతో ఓకే అయిపోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నా, చామంతిలో ఆవిడకి మలయాళం ఆర్టిస్ట్ ఉంది, పాపం రాదు తెలుగు, అక్కడ చేయడానికి ట్రై చేస్తుంది, అర్థమైనా చెప్పాలి. అండ్ సినిమాకి వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ రెండు రోజులు షూట్ చేసినా తర్వాత వద్దని ఫ్రెష్ గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఏంటంటే మళ్ళీ మార్చడానికి ఉండదు. క్యారెక్టర్ చేంజ్ ఎప్పుడన్నా చేసినప్పుడు ఏం చేస్తారు? కొత్త క్యారెక్టర్ తీసుకొస్తారు కదా, ఐ మీన్ కొత్త క్యారెక్టర్ అని కాదు, రీప్లేస్మెంట్. అప్పుడు ఏం చేస్తారు, ఎలా చేస్తారు? దానికి ఎవరు సెట్ అవుతారో దగ్గరలో చూసుకోవాలి, కొంచెం పోలికలు అవన్నీ. రీసెంట్ గా చేంజ్ చేసాం, చాలా మందిని చూసాం కానీ ఆ క్యారెక్టర్కి ఆయన తప్ప ఎవరు సెట్ అవ్వట్లా. లాస్ట్కి ఏం చేసాం, లక్ష్మణ్ అని ఒక ఆయన్ని పెట్టాం, కొంచెం ఫస్ట్ ఒక రోజు 2 రోజులు ఇబ్బంది పెట్టాం, 3వ రోజు కనెక్ట్ అయిపోయాడు ఆటోమేటిక్గా. డైలీ సీరియల్ ఈజీగా అవుతుంది, 2 సీన్లు చేయగానే, సినిమా కాదు కదా రోజు ఎట్లా 6-7 సీన్లు చేయాలి, 2 సీన్లు చేయగానే వాళ్ళే అలవాటు పడిపోతారు క్యారెక్టరైజేషన్.